చెప్పరు. ఎవరెవరిని పరీక్షించాలా? నన్ను నేను, మీకుగా మీరు పరీక్షించు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే సమయం. ఈనాడు విశ్వాసులకు, దేవుని ప్రజలకు ఇది ఇష్టం ఉండదు. ఇతరులను పరీక్షించడము మనకు వెన్నతో పెట్టిన విద్య. పుట్టుకతోనే వచ్చింది. నా వీపు నాకు కనపరాదు, మీ వీపు నాకు కనపస్తుంది కదా. ఏదైనా చిన్నది కనిపించింది అనుకోండి, మన మందిరానికి వచ్చేవారే, మన పక్కన కూర్చున్నవారే, మనం ఏ దేవుని ఆరాధన చేసినాం అదే దేవుని వాళ్ళు ఆరాధన చేసినారు. ఏదైనా చిన్నది కనిపించింది అనుకోండి ఆ సహోదరులో, ఆ సహోదరిలో, దాన్ని బుద్ధద్దం పెడతాం. బుద్ధద్దం పెడితే ఏమో ఎట్లయితుందని, అది చిన్నది పెద్దగా కనపడుతుంది. పెద్దగా ఊరుకుంటామా? ఇంటికి పోయి అన్నం కూడా తినాం. ఆదివారం పూట కుండ బిర్యానీ రెడీగా ఉంటుంది, తినాం. ఫోన్ తీసుకుంటాం. ఫోన్ తీసుకొని ఈ రాముట్ అని ఆ అన్న, ఈ అక్క, వదినమ్మ, అన్న, బావ. ఇప్పుడు అది వాళ్ళకి చెప్పంది కడుపు నిండదు. ఇంకా వాళ్ళకి చెప్పాల్సిందే. ఎట్లా? చిన్నది కానీ ఏం పెట్టినాము? బుద్ధద్దం పెట్టినాం. బుద్ధద్దం పెడితే వాట్ అబౌట్ యో? దైవజనుడు అరవింద మంకుల దగ్గర నేను 2 సంవత్సరాలు కర్నూలులో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పేవాడు. రబ్బాయ్, మన వాళ్ళు ఇతరులను మాత్రం వేలు పెట్టి బల చూపిస్తారు, దేవుడు మందిరానికి వచ్చేవాళ్ళే అంటాడు. ఇతరులకు వేలు పెట్టి చూపించే ముందు 3 వేలు మన వైపు ఉంటాయరా అన్నాడు. ఏంటి అంకుల్ 3 వేలు అంటే? ఆయన అన్నాడు, చిటికిన వేలు నీ వ్యక్తిగత జీవితము, నీ పర్సనల్ లైఫ్ ఎట్లుంది చూసుకో అని చూపిస్తుందంట. ఇతరు వేలు పెట్టి చూపించినప్పుడు ఈ 3 వేలు. రెండోది ఉంగరపు వేలు, నీ కుటుంబ సాక్ష్యం ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ భర్త పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి ఏంటి, అది చూసుకో ఫస్ట్ అని 2 వేలు చూపిస్తుందంట. మూడోది, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో వ్యక్తిగతంగా, కుటుంబంగా, అక్కడ పరిస్థితి ఏంటి. ఈ 3 బాగుండవు. 3ట్లో ఏదో 1, 2 బాగుండవు, కానీ ఇతరులు మాత్రం వేలు పెట్టి చూపిస్తూ ఉంటాము అన్నాడు. నిజమే కదా. ఇతరులను వేలు పెట్టి చూపించే ముందు ఈ 3 బాగుంటే చూపించు. ఏదన్నా చిన్నది కనుక్కున్నావు అనుకో, నీకు ధైర్యం ఉంటే, నీకు వాక్యం తెలుసుంటే ఆ బ్రదర్ను, ఆ సిస్టర్ను రహస్యంగా తీసుకుని వెళ్ళి గద్దించు, బుద్ధి చెప్పు వాక్యం ద్వారా. లేదా ఆ సిస్టర్లు, ఆ బ్రదర్లు నువ్వు ఏదైనా చిన్నది దేవునికి కానిది కనుక్కున్నావా? ఎక్కడికి వెళ్ళాలా? యోసేపు తన అన్నల గురించి ఎవరికి చెప్పినాడు? చెప్పరు. గట్టిగా చెప్పాలక్క. యోసేపు తన అన్నల గురించి ఎవరికి చెప్పినాడు? యూత్ చెప్పాలా, సండే స్కూల్ పిల్లలు లేరు చెప్పేవాళ్ళు. తండ్రికి చెప్పినాడు, తన స్నేహితులకు చెప్పలే, తన ఊరి వారికి చెప్పలే, ఇంటింటికి పోయి చెప్పలే. ఎవరికి చెప్పినాడు? అన్నల చెడుతనాన్ని తండ్రికి చెప్పినాడు. నీ అన్న, నీ అక్క, నీ చెల్లి, నీ సహోదరుడు, నీ మందిరానికి వచ్చేవారు ఏదన్నా చెడుని చేసినారనుకో, నువ్వు చూసినావు, తండ్రికి చెప్పు. నీ తండ్రి పరలోకపు తండ్రి. తలుపులు వేసుకో. నీ ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లో తలుపులు వేసుకొని నువ్వు చూసింది, రహస్యంగా చూసింది, నువ్వు విన్నది, కన్నది ఆయనకు చెప్పు. ఆయన బాగు చేసేవాడు, ఆయన తీర్పరి, మనం కాదు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇతరులను వేలు పెట్టి చూపించద్దు. ఈ మధ్యాహ్నం వేళలో బళ్ళ దగ్గర మనల్ని మనం పరీక్షించుకునే సమయం. ఏం పరీక్షించుకోవాలా? కొన్ని పరీక్షలు. ఆ పరీక్షలలో పాస్ అయితే, ఆ పరీక్షలలో నువ్వు ఉత్తీర్ణత శాతాన్ని బట్టి బలలో పాల్పంపులు పొందు. పరీక్ష లేకపోతే ఏం లేదు, పరీక్షలు లేకపోతే ఏం లేవు. వితౌట్ ఎగ్జామినేషన్ దెర్ ఈజ్ నో రిజల్ట్స్. పరీక్ష లేకపోతే ఉత్తీర్ణత లేదు. పరీక్షలలో పాస్ అయిన తర్వాతనే పై తరగతికి వెళ్తాం, అవునా కాదా? ఇప్పుడు ఈ పరీక్షలో పాస్ అయితేనే నీకు బల్ల. ఏం పరీక్షించుకోవాలి? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలా? 2 కొరింథీ చివరి అధ్యాయం 5వ వచనం, 13వ అధ్యాయం మొదటి పరీక్ష చూడండి. 2 కొరింథీ చివరి అధ్యాయం 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. చాలు బ్రదర్, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. దేని పరీక్ష? మొట్టమొదటి పరీక్ష దేనికి? విశ్వాసమునకు. ఎవరికి? చెప్పరు. ఎవరికి పరీక్ష? విశ్వాసులకు, విశ్వాసముకు పరీక్ష. అర్థమైందని చెప్పేది? కొంచెం మొరటుగా ఉంటుంది మాది రాయలసీమ కాబట్టి, మీరంతా హైటెక్ పీపుల్, అంత ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు, అర్థం చేసుకోండి కైండ్లీ. విశ్వాసమునకు పరీక్ష. ఎవరికి విశ్వాసమునకు పరీక్ష? విశ్వాసులకు. విశ్వాసులకు వాళ్ళు అనుసరిస్తున్న, అభ్యాసం చేస్తున్న విశ్వాసమునకు పరీక్ష. ఒకప్పుడు అవిశ్వాసులము, విశ్వాసం అంటే తెలియదు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచున్నాం కాబట్టి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసమునకు గత వారంలో
మనం అనుసరించి అభ్యాసం చేసిన విశ్వాసమునకు ఈ బల్ల దగ్గర పరీక్ష పెడుతున్నాడు దేవుడు. అలాగైతే ఈ విశ్వాస పరీక్షలను నెగ్గినావా, అందరిని నమ్ముతాం, అందరి మీద విశ్వాసం ఉంచుతాం. ఈ మెటీరియల్ చదివితే ఎంసెట్ ర్యాంక్ వస్తుంది, ఆ మెటీరియల్ను విశ్వాసం ఉంచి చదువుతాం కదా. ఈ డోలో 650 3 పూట్లు వేసుకుంటే జ్వరం పోతుంది, ఆ డోలో 650 వేసుకుంటాం. ఆ డాక్టర్తో ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ ఆపరేషన్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్తాం. అవునా కాదా చెప్పరు? ఈ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఉద్యోగం వస్తుంది, ఈ బుక్స్ చదివితే నేను పాస్ అవుతా, అన్నిటి మీద విశ్వాసం ఉంది. కానీ ఎవరి మీద విశ్వాసం లేదు? దేవుని మీద విశ్వాసం ఉండదు. అవునా కాదా? విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూడము, అనేకసార్లు సమస్య ఎదురవుతుంది. సమస్యను చూస్తాము కానీ సమస్యను 2 పాయలు చేసి ఎర్ర సముద్రం ఎదురైంది. దాదాపు 430 సంవత్సరాల బానిస బ్రతుకులు ఇశ్రాయేలు ప్రజలు. నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వ వచనంలో వారిని దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అని చదువుతాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో వారి మొరను వింటాడు, వారు పడుతున్న కష్టమును చూస్తాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వస్తాడు. ఎవరు దిగి వచ్చింది? ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ గొప్ప దేవుడు దేవుని ప్రజల మధ్యలోకి దిగి వచ్చిన సందర్భం అది. మోషేను నాయకుడిగా ఎన్నుకొని 6 లక్షల కాల్బనాన్ని నడిపిస్తా ఉన్నాడు. 430 సంవత్సరాల బానిస బ్రతుకు నుండి విడిపించినాడు. కానానుకు నడిపిస్తా ఉండగా ఎర్ర సముద్రం ఎదురవుతుంది. చూస్తే పెద్ద సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతుంది. ముందుకు వెళ్ళలేక వెనక మరలేక సందిగ్ధంలో ఉంటారు. అప్పుడు వారి ఎర్ర సముద్రము ఎదురుగా దేవుడు కనపడుతాడు వాళ్ళకు. అప్పుడు నిర్గమాకాండం 14:22లో వ్రాయబడి ఉంది, ఆ నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడుచుకుంటూ పోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ, చదవండి, కుడి ఎడమ ఏంటి నిలబడింది? ఏంటి నిలబడ్డాయి? నీళ్లు నిలబడింది చూసినారు ఎప్పుడైనా? చెప్పండి, పేపర్లు ఎక్కిద్దాం, గిన్నిస్ బుక్ రికార్డులు ఎక్కిద్దాం. నీటికి ఏం స్వభావం? నీటి వేస్తే పారిపోతాయి, ఎక్కడ నేటి వాళ్ళుగా పోయి ఆగిపోతాయి. కానీ అద్భుతం ఆశ్చర్యకరములు చేసే ఈ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? దేవుని ప్రజలు ఎదుటిలా ఎర్ర సముద్రం, గొప్ప ఎర్ర సముద్రం 2 పాయలు చేసినాడు. 6 నెలల నీళ్ళు ఆరిపోయినాయి, ఆ భూమి అంతా ఆరిపోయింది. ఆ నీళ్లు 2 భాగాలు అయిపోయినాయి, నిలబడిపోయినాయి. ఇశ్రాయేలు నడుస్తూ ఆ గోడ వల్ల ఉన్న నీళ్ళని చూసి నీళ్ళే, కానీ గోడ నీళ్ళే తాకుతే, కానీ గోడ వలె ఉంది. దాటుకుంటూ అద్దరికి వెళ్ళిపోయినారు. వెనక చూసినారు, ఫరో సైన్యం వచ్చింది, అదే 6 నీళ్ళ మీద కాళ్ళు మోపినారు. వేల మంది నిలబడిన నీళ్ళు ఏమైపోయినాయి? కప్పివేసినాయి. జల సమాధి అయిపోయినారు ఐగుప్తీయులు. ఇప్పటికి తెలియదు ఎక్కడున్నారా, ఏమైపోయినారా. విశ్వాసమును కర్త అయిన ఆయన వైపు చూసినారు, వెళ్ళిపోయినారు. ఈనాడు ఎర్ర సముద్రం లాంటి సమస్య మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోగం మనకు పెద్దగా కనపడుతుంది, ఆ పరీక్ష మనకు పెద్దగా కనిపిస్తుంది, ఆ సమస్య పెద్దగా కనిపిస్తుంది. కానీ సమస్యను జటిలం చేసుకుంటూ పోతూ సమస్యను పరిష్కరించే దేవుడు అటువైపు ఉన్నాడు అన్న కనపడతా ఉంటాడు. కానీ ఆయనను చూడము, సమస్యను చూస్తూ ఉంటాం. అందుకే మన విశ్వాసంలో ఓడిపోతూ ఉంటాం. విశ్వాసంకి ఏం కలుగుతుంది? యాకోబు 1:2లో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును తీసుకొని రావాలా అంటాడు. మన విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్ష సమయంలో మనకు ఏం కావాలా? ఓర్పు ఉండదు, ఓర్పు ఉండదు, ఓర్పు ఉండదు. ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలా, ప్రార్థన చేసిన వెంటనే పిల్లలకు పెళ్లి కావాలా, ప్రార్థన చేసిన వెంటనే పెళ్లి అయినాక వెంటనే పిల్లలు కలగాల, ప్రార్థన చేసిన వెంటనే ఎగ్జామ్లో మంచి ర్యాంకు రావాలా, ప్రార్థన చేసిన వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే ఉద్యోగం రావాలా. అన్ని మనకి ఇన్స్టెంట్ కదా. ఇప్పుడు ఓలో క్యాబ్, ఊబర్ క్యాబ్ వచ్చింది, మొత్తం అంత ఇట్లా ఫోన్ చేస్తేనే క్యాబ్ ఇంటి ముందు రావాలి, అంతే ఇన్స్టెంట్. మనం ఏం ఉండాల్సిన అవసరం లే. ఏమిటి జొమాటోనా దానికి ఫోన్ చేస్తే కుండ బిర్యానీ ఇన్స్టెంట్గా, అంత ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయినాం. మనకు ఓపిక ఉండదు. కానీ విశ్వాసులకు ఏముండాలా? ఓపిక ఉండాలా. విశ్వాస పరీక్షలో చదవండి అక్క మాట 1-2 యాకోబు. నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుదని ఎరగండి. ఓపిక. అందుకే అబ్రహాము ఎక్కడ విశ్వాసమునకు మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడు ఎట్లయిపోయినాడు? 25 సంవత్సరములు విశ్వాసముతో వాగ్దానం కొరకు ఎదురు చూసినాడు. 70 సంవత్సరంలో సంతానము, 100 సంవత్సరంలో సంతాన ఆ వాగ్దాన నెరవేర్పు. 25 సంవత్సరాల సుదీర్ఘ కాలము తరువాత విశ్వాస పుత్రుణ్ణి, వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు. ప్రేమైన వారలారా, ఈనాడు విశ్వాసంలో అడుగుంటూ పోయినాం.
పేరుకు విశ్వాసులమే, మెడలో బోర్డు తగిలించుకున్నాం, విశ్వాసం ఫలాని మందిరానికి వెళ్తా ఉన్నామని. కానీ ఏం లేదు, బిలీవర్స్ బికేమ్ ఫెయిత్ లెస్. అర్థమైందా? బిలీవర్స్ బికేమ్ ఫెయిత్ లెస్. విశ్వాసులే కానీ ఏమి లేదు లోపట. మార్కెట్కి వెళ్తే ఆయన కూరగాయలు అమ్మాయి ఆయన అరుస్తూ ఉన్నాడు, నేతి బీరకాయలు కిలో 60 రూపాయలు. నేతి బీరకాయలు అంటే ఒక 1/2 కిలో తీసుకొని వచ్చినాం. బాగా దాన్ని శుభ్రంగా కడిగి కత్తి పెట్టుకొస్తే నెయ్యి లేదు. కానీ ఏమన్నాడు ఆయన? నేతి బీరకాయలు అన్నాడు, కానీ కట్ చేస్తే నెయ్యి లేదు. విశ్వాసులం పరిశుద్ధులమని మెడలో బోర్డు పెట్టుకొని తగిలించుకొని విశ్వాస గృహం అని పేరు పెట్టుకొని, క్షమించండి మీరు కాదు, మీరు ఒక విశ్వాస గృహం అని పేరు పెట్టుకున్నారేమో నాకైతే తెలియదు. పేరు పెట్టుకుంటున్నాం కానీ విశ్వాస గృహమే, విశ్వాసులమే కానీ లోపట్లేదు. విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూడడం. గత వారంలో దేన్ని ఆధారం చేసుకున్నాం? అందరినీ నమ్ముతాం. దాదాపు 14-17 గంటలు అమెరికాకి వెళ్ళాలంటే విమానం ఎక్కుతాం. భూమికి ఆకాశం మధ్యలో వేలాడుకుంటూ పోతుంది. అది ఎవరిని నమ్మి ఎక్కినాం? పైలట్ నమ్మినాం. వైజాగ్ వెళ్ళాలంటే లోయర్ బర్త్లో గుర్రు పెట్టి నిద్రపోతాం ట్రైన్లో. ఎవరిని నమ్మినాం? ఎవరిని నమ్మి ఎక్కి నిద్రపోతూ ఉన్నాం? డ్రైవర్ని నమ్మినాం. ఎట్లయినా డెస్టినేషన్ వైజాగ్ తీసుకుని వెళ్తాడు తెల్లారగానే. అందరినీ నమ్ముతాం, డాక్టర్లను నమ్ముతాం, మెడిసిన్ నమ్ముతాం, మనుషులను నమ్ముతాం, కానీ ఎవరిని నమ్మం? దేవుని నమ్మం. కానీ ఎవరు మనము? దేవుని బిడ్డలం, విశ్వాసులం. అపొస్తలుడైన పౌలు జీవితం 2 భాగాలు. ఒకటి సౌలు, తర్వాత పౌలు. దమస్కు మార్గంలో దర్శించినాడు. దమస్కు పట్టణంలో ఉన్న సంఘాన్ని హింసించడానికి రోమా ప్రభుత్వం చేత ఒక అధికార పత్రం తీసుకుని వెళ్తా ఉన్నాడు. గమలీయేలు ప్రొఫెసర్ దగ్గర ఏథెన్స్ యూనివర్సిటీలో ఎన్నో పిహెచ్డీలు ఆయన సొంతం అయిపోయినాయి. ధర్మశాస్త్రమును వంట పట్టినాడు. క్రైస్తవుల్ని హింసించడానికి ఒక సాధనంగా శత్రువు వాడుకుంటా ఉన్నాడు దినాల్లో. అటువంటి పరిస్థితుల్లో దమస్కులోనికి వెళ్ళలే. ఇంకా దమస్కు పట్టణంలో మందిరం ఉంది. ఆ మందిరాన్ని సంఘాన్ని హింసించడానికి పోతా ఉన్నాడు. దమస్కు మార్గంలో దేవుడు దర్శించినాడు. పాపపు పొరలు రాలిపోయినాయి. క్రీస్తును కల్లారా చూసినాడు. వార్దావు, ఎవరు నీవు హింసించుచున్నా? ఎస్ నేను. యేసు చేత పట్టబడ్డాడు. ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు సౌలు ఎంతో విద్య, ఎంతో గవర్నమెంట్లో ఒక మంచి ఉన్నతమైన అధికారిగా ఉన్నాడు. అవన్నీ వదిలిపెట్టినాడు. పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు పౌలుగా మార్చబడినాక అన్న అంటాడు గలతీ సంఘానికి రాస్తూ, గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇప్పుడు జీవించుచున్న మిగిలిన శేష జీవితము నన్ను ప్రేమించి నా కొరకే తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందలి విశ్వాసమును బట్టి నేను బ్రతుకుతా. ఒకప్పుడు నా కొరకే బ్రతికినా, ఒకప్పుడు నాకున్న ఆస్తిని ఆధారం చేసుకుని బ్రతుకున్నా, ఒకప్పుడు నా కీర్తి ప్రతిష్టను ఆధారం చేసుకుని బ్రతుకున్నా, ఒకప్పుడు నేను సంపాదించిన డిగ్రీ పట్టాన్ని ఆధారం చేసుకుని బ్రతుకున్నా, ఒకప్పుడు నేను రోమా ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన అధికారంలో ఒక గవర్నమెంట్ పరిపాలనలో నేను ఉండి దాన్ని ఆధారం చేసుకుని బ్రతికినా. ఇప్పుడు నేను పౌలు. ఇప్పుడు మిగిలిన శేష జీవితము, ఇప్పుడు నేను ఎవరిని? క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డా. ఇక జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మిగిలిన శేష జీవితము నన్ను ప్రేమించినాడు ఒక ఆయన, నా కొరకే ప్రాణం పెట్టినాడు ఒక ఆయన, నన్ను ప్రేమించి నా కొరకే తన్ను తాను అప్పగించుకుని నేను దేవుని కుమారుని అందలి. చదవండి అక్క మాట 2:20. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన అక్క అన్న ఎవరిని ఆధారం చేసుకొని, దేన్ని ఆధారం చేసుకుని గత వారం బ్రతికినావు, జీవించినావు నీవు నేను? ఒకప్పుడు సౌలు లాంటి బ్రతిక మనది, పాపపు బ్రతుకు. సౌలు దర్శించిన దేవుడు నన్ను దర్శించినాడు. పౌలును మార్చిన దేవుడు నన్ను, నా జీవితాన్ని, నీ జీవితాన్ని మార్చినాడు. ఇప్పుడు మిగిలిన శేష జీవితం, దాని సీక్వెన్స్ ఎట్లుంది? నేను క్రీస్తుతో కూడా అక్కడ ఆరంభం కావాలా. సిలువ వేయబడ్డావా? నీ శరీరానికి సిలువ వేయబడ్డావా? ఈ లోకానికి సిలువ వేయబడ్డావా? లోక భూయిష్టమైన శరీరాశ, నేత్రాశ, జీవపడానికి ఎవరైతే శరీరానికి, లోకానికి సిలువ వేయబడతారో వారు మిగిలిన శేష జీవితం క్రీస్తు కొరకే దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా బ్రతుకుతారు. ఈనాడు విశ్వాసమును బట్టి మనం బ్రతకడం లేదంటే కారణం ఏంటి చెప్పరు? ఆన్సరే, క్వశ్చన్ ఆన్సర్ అంత అక్కడే ఉంది. నేను దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి బ్రతకడం లేదంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడలా. సిలువ వేయబడిన వారే
విశ్వాసమును బట్టి దేవుని కుమారుని విశ్వాసం ఉండి బ్రతుకుతారు. మనం బ్రతకడం లేదంటే విశ్వాసమును బట్టి ఏమి లేదు, ఏమి వేయబడలా, సిలువ వేయబడలా. నువ్వు శరీరానికి చావలా, ఈ లోకానికి చావలా. ఊరికి పేరు పెట్టుకున్నాం, చచ్చినామని, బాప్తిసంలో చచ్చి బ్రతికి లేచినామని. చస్తే ఎందుకు కోపం వస్తుంది? కోపానికి చచ్చినావా? అబద్ధాలకు చచ్చినావా? శరీర కోరికలకు చచ్చినావా? చస్తే ఏమవుతాం? చచ్చిన వాళ్ళు ఏం పెడతాం? పాతి పెట్టబడతాం. చచ్చిన వారిని గిచ్చితే, తిట్టితే మళ్ళీ తిడతారా? గిచ్చితే లేచి మళ్ళీ గిచ్చుతారా? మరి నువ్వెందుకు ఒక మాట అంటే ఇంకొక మాట అంటున్నావు? ఎందుకు అప్పుడప్పుడు నీ కోపం వస్తుంది? నువ్వు చచ్చిపోతే, చచ్చిపోయిన వాడుకు నువ్వు వచ్చి ఎంత మాట్లాడి ఎంత తిట్టినా ఏమి చేసినా చలనం ఉండదు చచ్చిపోయిన వానికి. నువ్వు క్రీస్తుకు చచ్చిపోతే, ఈ లోకానికి చచ్చిపోతే చలనం ఉండదు. క్రీస్తుకు అప్పు చెప్పుతావు. ఏదైనా ఏమన్నా అంటే, ఈరోజు ఒకటి ఏదన్నా అంటే 4 మాటలు మాట్లాడతాం. అవునా కాదా? చావలే, మనం నిజంగా చావలే. ఊరికి చచ్చినట్టుగా వేషం వేసుకుని తిరుగుతా ఉన్నాం. చస్తే క్రీస్తును బట్టి, విశ్వాసమును బట్టి, దేవుని కుమారుని అందరి విశ్వాసమును బట్టి నీవు నేను బ్రతుకుతాం. కాబట్టి మన విశ్వాసమునకు పరీక్ష. నీ విశ్వాసమునికి మధ్యాహ్నంలో దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్షలో నువ్వు పాస్ అయ్యంటే భేష్, నీవే బల్లా యోగ్యంగా పాలు పంపులు పొందు. రెండో పరీక్ష, ఒక్క పేపర్ తిప్పండి. గల్తీలు రాసిన పత్రిక ఉంటుంది. గల్తీలు రాసిన పత్రిక చివరి అధ్యాయం 4వ వచనం. గలతీ 6:4. ప్రతి వాడును చాలక. రెండవ పరీక్ష ఏం పరీక్ష? మొట్టమొదటి పరీక్ష మన విశ్వాసమునకు పరీక్ష. విశ్వాసములో నువ్వు పాస్ అయింటే నీదే విశ్వాసమును. అందుకే బైబిల్లో దేన్ని చూపించినాడు? విశ్వాసమును విశ్వాసమును దేనితో పోల్చినాడు? చెప్పరు? అక్కలు చెప్పండి, సిస్టర్ చెప్పండి. విశ్వాసమును దేనితో పోల్చినాడు బైబిల్లో? అంత మౌనంగా ఉంటారు. ఆవగింజతో. ఎందుకు ఆవగింజనే పోల్చినాడు? చాలా ఉన్నాయి కదా. ఎందుకు ఆవగింజతో పోల్చినాడు విశ్వాసమును? ఆవగింజను సలసలా కాగే నూనెలు వేయండి, ఏమవుతుంది? చెదిరిపోతుందా? చెదిరిపోదు. ఈ ఆవగింజను 4 అంతస్తుల 5 అంతస్తుల మేడ మీదకి వెళ్ళి, ఇట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్, నేను వేచి చూసిన. ఒక చిన్న కప్పులో ఆవగింజలు వేసిన, ఆవగింజతో పాటు యాపిల్ పండు వేసిన, కిందికి వచ్చి చూస్తే ఆవగింజలన్నీ చెదిరిపోయినాయి. దొరికినవన్నీ చూస్తే ఒక్క ఆవగింజ పగల్లా, కానీ యాపిల్ పండు 4 ముక్కలు అయిపోయింది. సలసల కాగే నూనెలో వేసినా కూడా చెక్కు చెదరలే, పై నుండి వేసినా కూడా పగిలిపోలే. డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ లేని ఇల్లు ఉండదు. డీప్ ఫ్రిడ్జ్, చాలా చలి ఎక్కువ. అక్కడ రాత్రి పెట్టండి, తెల్లారి చూడండి, ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఏమైనా చిన్న సైజు అవుతుందా? సైజు మారలే. అందుకే ఆవగింజను బైబిల్లో విశ్వాసంతో పోల్చినాడు. ఈనాడు చిన్న సమస్య వస్తే పగిలిపోతాం విశ్వాసంలో. వర్షం వస్తే మందిరానికి రాం, జ్వరం వస్తే దేవుని ఆరాధన చేయం కదా. వర్షం వచ్చిన గొడుగు పట్టుకొని పెళ్లిళ్ళకి పోతాం, జ్వరం వచ్చిన స్వెటర్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తాం. దేవుని మందిరానికి తప్ప, దేవుని దగ్గరికి తప్ప అందరి దగ్గరికి వెళ్తాం, అన్ని చోట్లకి వెళ్తాం, అన్ని సమయాలలో వెళ్తాం. కానీ పేరుకు విశ్వాసులం. మన విశ్వాసమునకు పరీక్ష మొట్టమొదటి. రెండవది, చేసిన పనికా చేయబోతున్న పనికా? ఏముంది అక్కడ? ఇట్స్ ప్రజెంట్ కంటిన్యూస్. చేయు పనికి. ఏ రోజు నువ్వు పని చేసినావా? దేవుని పని. దేవుని మందిరంలో చీపురు తీసుకొని ఊడ్చినావా? ఒక చిన్న పేపర్ తీసుకొచ్చి డస్ట్బిన్లో వేసినావా? టాయిలెట్లు కడిగినావా? ఫ్యాన్లు తుడిచినావా? మైక్ సెట్ రెడీ చేసినావా? చాపలు వేసినావా? అందరు వేస్తే నేను వెళ్ళి కూర్చుంటానన్నా, నీకేం తెలుసు అంటారు. అవునా కాదా? ఎవరో చేస్తారు. నీ వంటికి పని చేసుకోవా? నీ వంటికి నా వంటికి రెక్సానో సోప్, లిరిల్ సోప్, పియర్ సోప్ వేసి 4 బకెట్ నీళ్లు పోసుకొని వస్తాం. నీ వంటికి బాగుండాలి, శుభ్రంగా ఉండాలని. మంచిదే, నీ ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటావు. డెటాల్ సోప్ వేసి అంత మొత్తం. ఎవరన్నా పెళ్లిళ్లకు చూడ్డానికి వచ్చినారనుకోండి మన ఇంటికి, మన పిల్లలకు పెళ్లి, ఊరుకుంటామా? ఈ కర్టన్స్ మారుతాయి, ఈ సోఫా అక్కడికి పోతుంది. అవునా కాదా? మొత్తము రూమ్స్ వరే కొట్టేస్తాం. ఎప్పుడు అంత మొత్తం ఎంత నీట్. మంచిదే, నీ ఒళ్ళు బాగుండాలా, నీ ఇల్లు బాగుంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. పరిసర ప్రాంతం శుభ్రంగా ఉండాలా, దెర్ ఇస్ నో డౌట్. ఉంచుకో. వాట్ అబౌట్ గాడ్స్ హౌస్? ఏ రోజైనా దేవుని ఇల్లు ఎలా ఉందో వచ్చి చూసినావా? తొంగి చూసినావా అని? లేదు. ఎవరో చేస్తారు, ఎవరో ఊడుస్తారు, ఎవరో చాపలేస్తారు. బిహెచ్ఎల్లో మేము ఉన్నప్పుడు
ఉద్యోగం చేస్తూ, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, యవనస్తులు మేము ఉన్నప్పుడు అప్పుడు దాదాపు 40 మంది వచ్చేవాళ్ళం. 4 గంటలకు ముందుగా వచ్చిన వారికి 2 దొరికే. ఏంటి? చీపురు తీసుకొని ఊడ్చే వాళ్ళు ఊడుస్తుంటే, ఊడ్చబడిన ఆ ప్రదేశంలో చేపలు వేసే వాళ్ళు చేపలు వేస్తుంటే, ఫ్యాన్లు తుడుస్తూ, ట్యూబ్ లైట్లు చూస్తుంటే ఎవరు వాళ్ళు ఫోన్లు 40 మంది 2 గంటలు పనిచేసేవాళ్ళం. మొత్తం 200-300 మంది చైర్లు వేసేవాళ్ళు. చైర్లన్నీ కడిగి ఫ్యాన్ల కింద ఆరబెట్టాలా. ఎందుకు? ఆదివారం తెల్లని బట్టలు వేసుకొని వస్తారు దేవుని మందిరానికి. వాళ్ళు ఆనుకొని, కుర్చీలు ఆనుకొని పోతుంటే ఖరీదైన బట్టలు, తెల్లని బట్టలు ఏమైపోయాయి? నల్లగా మాసిపట్టిపోయాయి. ఎందుకు? దానికి కారణం ఎవరు? అవి కడగబడలే, దాన్ని తుడిచేవాళ్ళు లేరు. అందుకే అన్ని నీట్గా అంత కొత్త మందిరం అయిపోయేది ప్రతి ఆదివారం. అప్పుడు అంకుల్ చూసేవాడు మమ్మల్ని ఎవరిని చేస్తున్నారని. వచ్చి అకాడమీ నుంచి ఒక పాట పాడి, ఒక వాక్యం చెప్పి, ఒక కప్పు చాయ్ ఇచ్చి పంపించు. 10 గంటలకు దేవుని మందిరం. ఉదయకాలం 40 మంది వస్తాం కదా, ఈ 40 మంది 9:30కే రావాలా. వచ్చి రీచెకప్, మళ్ళా ఊడ్చిన వాళ్ళు మళ్ళీ చూడాలా, ఏమన్నా నేను పొద్దున ఊడ్చినా ఎక్కడైనా మళ్ళీ డస్ట్ ఏర్పడిందా, చేపలు వేసిన వాళ్ళు చూడాలా, మళ్ళీ రీచెకప్ అంతా. ఎవరు ఏం చేసినారో వాళ్ళు మాత్రమే వాళ్ళు చేసిన పని చూడాలి. ఫ్యాన్ తిరిగింది ప్రొద్దున, ఇప్పుడు తిరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలా. ట్యూబ్లైట్ వెలిగింది, ఇప్పుడు వెలుగుతుందా లేదా. ప్రతి ఒక్కరు ఎవరు 10 గంటలకు అరగంట రీచెకప్ అయిపోతుంది. 10 గంటలకు దేవుని మందిరాన్ని ప్రజలు వచ్చి సంతోషంగా ఆస్వాదించి వెళ్ళిపోయేవారు. దానికి కారణం ఎవరు? 40-50 మంది ఉదయకాలం పనిచేసినారు. కాన్వకేషన్ జరుగుతుంది హెబ్రోన్లో. 3 గంటలకు, తెల్లారు 3 గంటలకు మూతికి గుడ్డ చుట్టుకొని వచ్చేవాళ్ళు. ఒక గ్రూప్ వచ్చేది, వచ్చి ఫినాయిల్ వేసి టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు తెలుసా వాళ్ళు ఎవరు తెలుసా? IAS, IPS, IRS చదివిన వాళ్ళు. వాళ్ళు సొసైటీలో, సెక్రటరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా IAS హోదా వాళ్ళకు వంగి నమస్కారాలు చేస్తారు బజారులో. అటువంటి వారు మూతికి గుడ్డ చుట్టుకొని టాయిలెట్ కడిగే వాళ్ళండి. చెప్పుల స్టాండ్లో డ్యూటీ చేసేవారండి. అందుకే దేవుని నమ్మినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? తలగా ఉంచుతాడు కానీ తోకగా వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు. ఏ రోజైనా దేవుని మందిరంలో పని చేసినట్టు గుర్తుందా అని గురి మీద చేయబెట్టు, కళ్ళు మూసుకో. నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా ఒక పేజీలో ఒక లెటర్ రాసుకున్నావు, పలానా రోజు పలానా మందిరంలో పోయి నేను చీపురు తీసుకుని ఊడ్చినా, టాయిలెట్ కడిగినా, చేపలు వేసినా అని. ఎవరో వేస్తారని నేను వెళ్ళేస్తా. దేవుని మందిరంలో మనం పని చేయకపోతే వాళ్ళు వచ్చి పని చేస్తారా? చెప్పండి అన్న. వాళ్ళు వచ్చి పని చేస్తారా అంటున్నా. అక్కడ వాళ్ళు ఎవరు చేయాలి పని? మన ఇంట్లో ఎవరు చేస్తున్నారు? పక్కింటి వాళ్ళు వస్తున్నారు, మనం చేసుకుంటామా? మన ఇంట్లో మన పని చేసుకుంటున్నాం, పక్కింటి వాళ్ళు వస్తున్నారా? ప్రతిరోజు మనమే చేస్తున్నాం. మన ఒంటికి మనమే పని చేసుకుంటున్నాం, మన ఇంటికి మనమే పని చేసుకుంటున్నాం. అలాగైతే దేవుని మందిరం గురించి ఏ రోజైనా మక్కువ, తృష్ణ, వాంఛ, కోరిక నీకు నాకుంటే ఎంత బాగుండు. చేయు పని. అందుకే గుర్తుపెట్టుకుందాం, ఒక చిన్న చీపురుపులు తీసి డస్ట్బిన్లు వేస్తే దేవుడు రాసుకుంటాడు, పలాని సహోదరి, పలాని నా దేవుని బిడ్డ మందిరంలో చీపురుపుల్లాక పడింటే అక్కడ వేసినారు. చాక్లెట్ పేపర్ తీసి డస్ట్బిన్లు వేసింది, రాసుకో. కోట్ల మంది ఉంటారు దేవుని మందిరం ఆ పరలోకంలో. అప్పుడు నువ్వు ఎక్కడో ఉంటావు, పేరు పెట్టి పిలుస్తాడు, కమ్ స్టాండ్ బిసైడ్ మై రైట్స్, నా కుడివైపు నిలబడ. ఎందుకు ప్రభువా? దేవుని మందిరంలో ఒకరోజు టాయిలెట్ కడిగినావు, తీసుకో కిరీటం. ఒకరోజు చీపురు పెట్టి ఊడ్చినావు, ఇది తీసుకో. ఒక రోజుకి కిరీటం, అబ్బా చాలా ఉంది, ఇప్పుడు లేదమ్మా నీకు టైము. అక్కడ ఉండే భూలోకంలో ఎంతో సమయం ఇచ్చినా, నీకు ఆరోగ్యం ఇచ్చినా, మంచి సత్తువు ఇచ్చినా, ఏ రోజు నువ్వు తిని దండికి తిని ఫుల్గా నిద్రపోయినావు కానీ దేవుని మందిరం ఎట్లుందని నువ్వు తొంగి చూడలేదు. ఆగు, తీసుకుపో. ఏమి పని చేయకపోతే పరలోకంలో ఉంటావేమో, కానీ అందరు కిరీటాలు, బహుమానాలు తీసుకుని పోతే సిగ్గుతో తల దించుకునే సందర్భం నీకు రాకూడదని దేవుడు బల్ల దగ్గర హెచ్చరిస్తా ఉన్నాడు. చేయు పనిని గుర్తుపెట్టుకుందాం. పనిలో ఏముండాలా? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో పరమజ్ఞాని సొలొమోను ఏమంటాడు? 22:28 సామెతలు 22:28, తన పనిలో నిపుణత గల వానిని చూసితివా, వాడు అల్పులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలబడతాడు. మనం చేసే దేవుని పనిలో నిపుణత ఉండాలా. నిపుణత కలిగి దేవుని పని ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు మెచ్చినా, ఎవరు మెచ్చకపోయినా, దేవుని పనిని అంకిత భావంతో మనము నమ్మకంగా దేవుని పని చేస్తే ఎవరి దగ్గర నిలబడతాం? తన పనిలో నిపుణత గల వానిని చూచితివా, వాడు రాజులు ఎదుట, వాడు అల్పులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలబడతాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నువ్వు నిలబడే సందర్భం రానే ఉంది. ఇక్కడ పని చేయి భూలోకంలో. ఏ రోజైనా క్రీస్తు ప్రేమను కడపత్రిక ద్వారా పంచినావా? నీ ఇంట్లో నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు ఎవరికైనా క్రీస్తు ప్రేమను నువ్వు పొందుకున్నావు? క్రీస్తు ఎవరు నువ్వు ఎరుగుదువు? ప్రేమ స్వార్థం ప్రకటించినావా? నీ స్కూల్లో, కళాశాలలో
నువ్వు పని చేసే చోట ఆఫీసులో ఎవరికైనా క్రీస్తును ప్రకటించినట్టుగా ఏ రోజున దేవుని పని చేసినట్టుగా నీకు గుర్తుందా? ప్రియమైన వారులారా, దేవుని పని చేయకోకుండా, అందుకే అదే సొలొమోను అంటాడు చివరికి వచ్చినప్పుడు 31వ అధ్యాయంలో, పని చేయకోకుండా ఆమె భోజనము చేయదు. ఆమె అంటే సంఘం. పని చేయకోకుండా సంఘం ఏం చేయకూడదు? ఈ భోజనము చేయకూడదు. ఈ భోజనము బల్ల ఉంది మన మధ్యలో. ఈ భోజనము బల్ల నీకు లేదు. ఎవరికి భోజనము బల్ల? చదవండి అక్క మాట. పని చేయకోకుండా ఆమె భోజనము. నువ్వు గత వారంలో దేవుని పని చేసింటే నీకు ఈ భోజనం బల్ల, పాలు పంపులు పొందు. చివరి వచనానికి వచ్చినప్పుడు అంటాడు, చేసిన పనులను బట్టి ఆమె గౌనుల యొద్ద కొనియాడబడుతుంది. చేసిన ప్రతి పనికి అక్కడ కొనియాడబడతాం. కాబట్టి ప్రియమైన వారులారా, రెండవ పరీక్ష చేయుచున్న పనికి పరీక్ష. మూడవది ఓన్లీ రెఫరెన్స్ చూసుకుందాం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. విత్ ఇన్ 1 minute ఐ విల్ క్లోజ్ ఇట్. మూడవది చాలా విషయాలు ఉన్నాయి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:28. ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవలసిన సందర్భం. మూడవ సందర్భం ఏంటి? మూడవ పరీక్ష ఏంటి? 1:28 కొలస్సీ. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబడవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించును. ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవలసినది ఆయన ఎదుట క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. క్రీస్తునందు మనము సంపూర్ణమైనామా? ఎవరైతే క్రీస్తునందు సంపూర్ణులైతారో ఆ మనిషి దేవుని ఎదుట నిలబడతాడు. ఎక్కడ? దేవుని ఎదుట. ఎత్తబడే సంఘములో, సిద్ధపడిన సంఘములో, మధ్యాకాశంలో కడబూరం రోగినప్పుడు సార్వత్రిక సంఘము ఆయన ఎదుట నిలబడాలా. ఎట్లా నిలబడాలా? అందుకే అంటాడు పరమగీతములు 4:7, ఓ సుందరి, నువ్వు అధిక సుందరివి, నీలో కలంకమేమియో నాకు కనబడడం లేదు. దెర్ ఇస్ నో ఎనీ స్పాట్. నీలో కలంకము లేదు. తన సంఘము కలంకము లేని, నిర్దోషమైన, నిష్కలంకమైన, నిందలేని సంఘముగా, ఆ వ్యక్తిగా, ఆ కుటుంబముగా, ఆ స్థానిక సంఘముగా, సార్వత్రిక సంఘముతో ఐక్యపరచబడి మధ్యాకాశంలో కడబూరం మృగినప్పుడు ఆయన ఎదుట సంపూర్ణుడిగా, సంపూర్ణురాలుగా నిలబడాలని దేవుడు ఆశిస్తావునండి. మధ్యాహ్నం వేళ గుర్తుపెట్టుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఈ లోకయాత్ర ముగిస్తే ఈ క్షణంలో, మనము ఈ లోకయాత్ర ముగిస్తే ఈ క్షణంలో, లేక కడబూరం రోగి మధ్యాకాశంలో దేవుడు వస్తే నీవు నేను ఆయన ఎదుట నిలబడతామా? మూడవ పరీక్ష ఇది. మరొక పర్యాయం చెప్పాలంటే పవిత్రులు ఆయన ఎదుట నిలబడతారు. పరిశుద్ధమైన జీవితానికి పరీక్ష. ఎప్పుడు మనము ఎత్తబడే సంఘములో నీవు నేను అంగముగా ఉండి ఎత్తబడతామా? మధ్యాకాశంలో కడబూరం రోగితే ఆయన ఎదుట నిలబడతామా? ఎవరు ఆయన ఎదుట నిలబడతారు? క్రీస్తునందు సంపూర్ణులుగా ఉన్నవారు దేవుని ఎదుట నిలబడేవారు. అలాగైతే ఆర్ యు రెడీ టు మీట్ దై గాడ్? ఆ దేవుణ్ణి నువ్వు ఎదుర్కొనే సమయంలో ఆయన ఎదుట నిలబడతావా? ఎవరు నిలబడతారు? పవిత్రురాలైన కన్యక ఆయన దగ్గర నిలబడుతుంది. పరిశుద్ధంగా జీవించిన వారు ఆయన ఎదుట నిలబడతారు. క్రీస్తునందు సంపూర్ణులైన వారు ఆయన వలె, క్రీస్తు స్వరూపము ప్రతిబింబించాలా, క్రీస్తు వలె మార్చబడిన వారు ఆయన ఎదుట నిలబడతారు. అలాగైతే నీ మాటలు క్రీస్తు వలె ఉన్నాయా? నీ నడక క్రీస్తు వలె ఉందా? నీ ప్రవర్తన క్రీస్తు వలె ఉందా? నీ జీవితం క్రీస్తు వలె ఉందా? ఆయన ఎదుర్కొంటావా? మధ్యాకాశంలో ఆయనతో నువ్వు ఆయన ఎదుట నిలబడతావా? ఆయన నువ్వు సంపూర్ణుడిగా అయినావా? పవిత్రమైన కన్యకగా నువ్వు ఈ లోకంలో పరిశుద్ధంగా సిద్ధపడుతూ ఉంటే, ఈ పరీక్షలో నీకు ఉత్తీర్ణత పొందింటే నీదే బల్ల. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. 3 పరీక్షలు. ఏం పరీక్ష? మొట్టమొదటిది విశ్వాసమునకు పరీక్ష. రెండవది పనికి పరీక్ష. పని చేద్దాం. క్రీస్తు పనులు ఎల్లో ఉన్నాయి. పని కలిగి ఉందా? ఎప్పుడు మనమే మన ఇంటి గురించి, మన వంటి గురించి పనులు ఉంటాయి. డ్యూటీ, ఓటీ, లూటీ అని ఇష్టానుసారంగా పని చేసుకుంటున్నాం. మంచిదే. దేవుని కొరకే పని చేసేవారు అవసరం. అందుకే నేను రక్షించింది. నీ గురించి నువ్వు పని చేయడానికి కాదు దేవుడు నేను రక్షించి. నా గురించి నేను పని చేసి డబ్బులు సంపాదించుకొని కోట్లాది సంపాదించుకోవడానికి కాదు పని చేసి. ఆ వ్యక్తి ఒక పాట పాడితే 40,000 సంపాదిస్తాడు. ఒక్క పాటకు 40,000. ఒక నెలలో 20 రోజులు ఆ పాటలు పాడతాడు. 20 రోజులు ఇంటూ 40,000 ఎంత? మ్యాథమెటిక్స్ వాళ్ళు లేరా? అంత సైన్స్ వాళ్ళు 1,00,000. ఒక పాటకు 40,000. రోజుకు 4 పాటలు పాడతాడు. 1,60,000. 1,60,000 ఇంటూ 20 32 లక్షలు. 32 లక్షలు ఒక నెల ఆదాయము. 32 లక్షలు ఇంటూ 12 మాసములు
7 కోట్ల 3 కోట్ల 70 లక్షలు లెక్క వేసుకోండి. సంవత్సర ఆదాయం అంతా, ఒక రోజు ఆదాయం 1,60,000, ఒక నెల ఆదాయం 32 లక్షలు, ఒక సంవత్సరం ఆదాయం 3 కోట్ల చిల్లర. 56 సంవత్సరములు పాటలు పాడి కోట్లాస్తి సంపాదించినాడు. కరోనా వచ్చింది, అపోలో హాస్పిటల్ చెన్నైలో చేరినాడు. డబ్బులు ఉన్నాయి కదా, విస్తారమైన డబ్బులు, కోట్లాస్తి ఉంది. పంపించినాడు విదేశాలకంతా, సజెషన్స్ పంపించినారు విదేశ డాక్టర్లంతా, జర్మనీ డాక్టర్లు, అమెరికా డాక్టర్లు, ఇంగ్లాండ్ డాక్టర్లు అంతా సజెషన్ తీసుకున్నారు. నోవే, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన బ్రతుకున్నప్పుడు శరీరం నిండా బంగారు, మా పర్సు నిండా డబ్బులు, వ్యాలెట్ నిండా ఉండే, బ్యాంక్ బ్యాలెన్స్. ఆయనకు డబ్బు ఎంత ఉన్నదో ఆయనకు తెలియదు, ఆడిటర్కి తప్ప. అటువంటి కోట్ల పడగలెత్తిన వాడు చనిపోయినాడు. చనిపోయినప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారం కాల్చినారు ఆ వ్యక్తిని. కాల్చుతున్నప్పుడు చూస్తే బ్రతుకున్నప్పుడు బంగారు ఉంది, కాల్చేటప్పుడు చూస్తే చనిపోయినప్పుడు 1 గ్రామ్ బంగారు లేదు. బ్రతుకున్నప్పుడు అంతా వ్యాలెట్లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ములుగుతా ఉంది. చనిపోయినప్పుడు చిల్లి గవ్వలేదు, వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం? దేని కొరకే సంపాదించుకుంటున్నాం? ఏమి రావు మనతో పాటి. దేవుని పని మనతో పాటు వస్తుంది. అక్కడ బహుమానాలు. ఎవరు ఇచ్చేది బహుమానాలు? ఒక సీఎం చేతుల మీద బహుమానము తీసుకోవాలంటే కోడే కూస్తాం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా, పలానా రోజు పలానా ఆడిటోరియంలో సీఎం కేసీఆర్ చేతుల మీద నాకు బహుమానాలు వస్తున్నాయి, రండి 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 అని. ఎవరు నీకు నాకు బహుమానం ఇచ్చేది? ఇక్కడ చేసిన పనికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వ సృష్టికర్తైన దేవుడి చేతుల మీద నువ్వు బహుమానం తీసుకుపోయే సందర్భం నీకొద్దా? నీకు కావాలంటే ఈ భూలోకంలో ఆయన పని చేయి, ఆయన ఇస్తాడు. 3వ పరీక్ష మన పవిత్రమైన జీవితానికి పరీక్ష. అక్కడ ఆయన రెడీగా బూర ఊదితే ఆయన ఎదుర్కొనే పవిత్రత